ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డీకే సీఎం సిద్ధరామయ్య టీ పార్టీ మీటింగ్, రొటేషనల్ సీఎం ఒప్పందంపై చర్చ. నేను ఇలానే మాట్లాడతా, ఏం చేసుకుంటారో చేసుకోండి కేటీఆర్. గంటకు 8 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న దీత్వా తుఫాను. కర్నూలు ప్రమాదం, క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి టీజీ భరత్. చెప్పినట్టే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఈ ఉదయం టీ పార్టీ మీటింగ్ జరిగింది. దీనికి సంబంధించి డీకే శివకుమార్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ ఉదయం బెంగళూరులోని కావేరీ నివాసంలో అల్పాహార సమావేశం కోసం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిశారని డీకే చెప్పారు. కర్ణాటక ప్రాధాన్యతలు, ముందుకు సాగాల్సిన మార్గాలపై పలు ప్రధానమైన చర్చ జరిగిందని వెల్లడించారు. అయితే బంగాళాఖాతం ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో దీత్వా తుఫాను ప్రభావం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలియజేశారు. ప్రస్తుతానికి ఇది కారకైలాకి 150 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 250 కిలోమీటర్లు, చెన్నైకి 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో 8 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతుందని వివరించారు. గత 3 రోజులుగా తెలంగాణ ఉద్యమం కేవలం రాజకీయం కోసమే జరిగిందని కృష్ణా ట్రిబ్యునల్ ముందు ఆంధ్ర అధికారులు, న్యాయవాదులు వాదిస్తున్నారు. వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని అనుమానిస్తుంటే తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సిగ్గు లేకుండా నోరు మూసుకుని కూర్చున్నారన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఆంధ్రప్రదేశ్ లాయర్లు పోయి ట్రిబ్యునల్ ముందు ఏమంటున్నారు తెలుసా? జడ్జి గారి ముందు, తెలంగాణ ఉద్యమం రాజకీయాల కోసం అయిందట. తెలంగాణ ఉద్యమం నీళ్ల కోసం కాదు, తెలంగాణ ఉద్యమం ప్రజలది కాదు, తెలంగాణ ఉద్యమం ఇదొక రాజకీయ ఉద్యమం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు, ఇంజనీర్లు ట్రిబ్యునల్ ముందు వాదిస్తుంటే ఈ అడ్డిమారి గుడ్డు దెబ్బ ముఖ్యమంత్రి, ఈ తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి, ఇంకొక ఆయన ఉత్తుత్త మంత్రి ఉంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ ఇద్దరు కూడా సిగ్గు లేకుండా నోర్లు మూసుకొని సప్పుడే కూర్చుంటున్నారు. 3 రోజుల నుంచి తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తుంది. అంటే ఇవాళ అమరుల త్యాగాలు ఉత్తయేనా? లక్షలాది కోట్లాది మంది తెలంగాణ ప్రజల పోరాటం ఉత్తదేనా? ఇవాళ మా నిరుద్యోగ యువత, మా టీఎన్జీఓలు, మా రిటైర్డ్ ఉద్యోగులు, మా కుల సంఘాలు, మా ఆర్టీసీ, మా సింగరేణి, మా కార్మిక సంఘాలు, మా జర్నలిస్టులు చేసిన పోరాటం. కొందరు మూర్ఖులు కేసీఆర్ కనిపించడం లేదని అంటున్నారని, గోడలకు వేలాడదీసే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. దీక్షా దివస్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ ఎప్పుడు బయటకు రావాలో అప్పుడే వస్తారని తెలియజేశారు. ఎదురు దాడి ఎలా చేయాలో కేసీఆర్ కు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదన్నారు. నాయకుడిని నాయకుడే అంటారని, అర్భకుడిని అర్భకుడే అంటారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇలా మాట్లాడితే తనకు అహంకారం అంటారని, కానీ తాను ఇలానే మాట్లాడతారని, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు. అప్పుడు సందర్భాలు వస్తాయి, కాలం మారినప్పుడు, మోసం జయించినప్పుడు తాత్కాలికంగా వానపాములు కూడా నాగుపాములు లెక్క బుసలు కొడతాయి, గ్రామ సింహాలు కూడా సింహాల్లాగా గర్జిస్తాయి. టైం మానది కానప్పుడు. గ్రామసింహం అంటే ఎరికేనా? నేను అంతకంటే ఎక్కువ చెప్పా. టైం వస్తుంది అప్పుడప్పుడు. బో బో అనేటోడు కూడా సింహం లెక్క గాండ్రించే సందర్భాలు చూస్తాం కొన్ని. అప్పుడప్పుడు ఊరబందులు కూడా పెద్ద పెద్ద పులుల లెక్క గర్జించే సందర్భాలు కూడా చూస్తాం. ఇవాళ అట్లాంటి సందర్భాలు కొన్ని చూస్తున్నాం. ఊరు పేరు లేనోడు, అడ్రస్ లేనోడు, జీవితంలో జై తెలంగాణ అనకుండా ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నోడు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఏం పర్వాలేదు. ప్రజలను మోసం చేసి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలని నమ్మబలికి అడ్డదారిలో ఓట్లు వేయించుకున్న అడ్డగాడిదలు కూడా ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. భయపడేది లేదు, ఎవ్వన అయ్యకు భయపడేది లేదు. ఖచ్చితంగా కొట్లాడదాం. కేసీఆర్ గారి దీక్ష స్ఫూర్తిగా బరాబర్ కొట్లాడదాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని మంత్రి టీజీ భరత్, కలెక్టర్ సిరి పరామర్శించారు. క్షతగాత్రులు గంగమ్మ, చేతన్లకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శనివారం ఉదయం ఎమ్మిగనూరు కోటేకల్ వద్ద 2 కార్లు ఢీకొని 5గురు మృతి చెందారు. మృతులను కర్ణాటకలోని కోలార్ జిల్లా చిక్కహో సహాలికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
అమరవీరుల స్తూపం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ జై తెలంగాణ జై కేసీఆర్ అంటూ తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం నేను చచ్చుడో తెలంగాణ వచ్చుడో తెలుసుకుంటానని తన ప్రాణాలను బలిపెట్టి తెలంగాణ సాధించడంలో తన ప్రాణాలు లెక్క చేయకుండా పోరాటం చేసిన మహావీరుడు గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం బాగుండాలని రాష్ట్ర ప్రజలకే ఎన్నో సేవలు చేశారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని సంక్షేమ పథకాలు బంద్ అయ్యాయని మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఏదైతే ఆ రోజు మన కేసీఆర్ గారు కొన ప్రాణం దాకా నా ప్రాణం పోయినా సరే అని తెలంగాణ తెచ్చబడితేనే ఈరోజు ఇంతమంది ఇంత ఆనందంగా ఇలా సీఎంలు అయ్యారు, మంత్రులు అయ్యారు. తెలంగాణ అందరూ కూడా ఇంకా దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ సాధించేందుకు ఇలా ఇంత 10 ఏళ్ళు అభివృద్ధి చేసి ఎంత ఎత్తున దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా మనం ఇప్పుడు అందరూ కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మొత్తం తెలంగాణను సత్యనా చేస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడ రైతులకు అన్యాయం చేస్తుంది, కార్మికులకు అన్యాయం చేస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా ద్రోహం చేస్తుంది. మన ఈ దీక్ష దినం తోటి మన కేసీఆర్ గారు మన సీఎం కావాలి, మన కేసీఆర్ గారు మళ్ళా రావాలి. వీళ్ళందరూ వస్తేనే మన తెలంగాణ అభివృద్ధి కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎక్కడ ఎవరు డిస్కషన్ చేసినా మళ్ళీ కేసీఆర్ రావాలి, మన కేసీఆర్ మన సీఎం అయితే బాగుంటుందని చెప్తున్నారు. మనం తప్పకుండా ఆయన ఉద్యమం మాదిరిగా తప్పకుండా మనం పోరాడదాం, మనం సాధిద్దాం, మళ్ళీ తెలంగాణ అభివృద్ధి చేసే బాటలో తీసుకొద్దాం. మళ్ళీ మన కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని కూడా మనం చేస్తున్నాం. మనం అందరం ధన్యవాదాలు చెప్తాం. ఎందుకంటే ఆయనతోటే మనకు కుటుంబ పాఠశాలలు వచ్చినాయి, రైతు బంధు వచ్చింది, దళిత బంధు వచ్చింది, ఇవన్నీ కూడా బంధులు వచ్చినాయి. కాంగ్రెస్ వచ్చింది, ఉన్న బంధులని బంధు మనమందరం కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై హరీశన్న, జై హరీశన్న, జై అక్కన్న. డీకే సీఎం సిద్ధరామయ్య టీ పార్టీ మీటింగ్, రొటేషనల్ సీఎం ఒప్పందంపై చర్చ. నేను ఇలానే మాట్లాడతా, ఏం చేసుకుంటారో చేసుకోండి కేటీఆర్. గంటకు 8 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న దీద్వా తుఫాను. కర్నూలు ప్రమాదం, క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి టీజీ భరత్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.